మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమును నివాసము చేయుచుండెను. సౌలు అను దినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అయితే అంటే ఏంటంటే అంతకుముందు ఒకటి జరిగిందని అర్థం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల అందును జీపు అని అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉంటున్నాడు అనమాట. జీపు అని అరణ్యములో కూడా ఒక పర్వతమందు నివాసం ఉండుచుండెను. అంటే ఎందుకుంటున్నాడు? ఇక్కడ సౌలు దావీదును చంపడానికి అతని వెనకాల పడుతూ ఉన్నాడు. ఎంత బాగా పడుతున్నాడంటే అనుదినము సౌలు యొక్క భయముతో బ్రతుకుతున్నాడు. అంటే భయం అంటే ఎగ్జాక్ట్గా భయం కూడా కాదు, ఆ యొక్క థ్రెట్ సౌలు యొద్ద నుండి వస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే సౌలు దావీదుని చంపాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, ఎట్లాంటి పరిస్థితులలో అయినప్పటికీ కూడా. అంటే దావీదుని ఏ విధముగా చంపాలని వెనకాల పడుతూ మరి సమయం గురించి చూస్తూ ఉంటే దావీదు ఏం చేశాడంటే ఊరి నుండి ఊరి అవతలికి పారిపోయాడు, అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. కొండ ప్రాంతములలో గుహలలో అరణ్య ప్రాంతములో బ్రతకడం ప్రారంభించాడు, పారిపోయాడు సౌలు దగ్గర నుంచి. కానీ సౌలు ఏం చేస్తున్నాడంట? సౌలు అనుదినము అతనిని వెదికినను, అనుదినము ప్రతిరోజు కూడా ఆ యొక్క దావీదును చంపాలని ప్రతి దినము ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. మనం అప్పుడప్పుడు వచ్చే శ్రమ గురించే కృంగిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు వచ్చే రోగం గురించి కృంగిపోతూ ఉంటాం. ఇక్కడ ప్రతి దినము కూడా శాంతము అతని ప్రాణం తీయటానికే ఆ సౌలు అనుదినము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ చూద్దామండి చక్కని మాట. దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి కానీ ఒక పరిస్థితులు కానీ అనుదినము నీకు కానీ ఆ ప్రాబ్లం తీసుకుని వస్తుందంటే ఆ యొక్క కష్టము కానీ ఆ ఇబ్బంది కానీ ఆ రోగము కానీ ఇంకోటవని ఏదైనా సరే దేవుడు అనుమతించడు. ఎందుకనగా దేవుడు నిన్నును నన్ను చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలని కాపాడుతూ ఉంటాడు. ప్రతి దినము కూడా సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చూడండి. ప్రతి దినం రావడం అంటే మీరు ఒక్కసారి ఊహించండి. అది ప్రతి దినము కూడా సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అనుమతించలేదు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుమతించలేదు. అయితే ఆ తర్వాత ఇక్కడ చదువుదామండి. తన ప్రాణము తీయటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దాగి. వనము అంటే ఏంటంటే గార్డెన్, ఒక తోటలో దిగడం అంటే ఏంటంటే అక్కడ నివసించడం ప్రారంభించాడు. పాపం ఊరు వదిలిపెట్టి వచ్చేసాడు. ఎక్కడ పెడితే అక్కడ వనంలో ఉండని, కొండలో ఉండని, గోలో ఉండని, అరణ్య ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి దినము కూడా తన సైన్యాన్ని తీసుకుని వచ్చేసేసి ఆ యొక్క దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? ఎందుకు చంపాలనుకుంటున్నాడు సౌలు? దావీదు మరి ఏదన్నా సౌలుకు అపాయం చేశాడా? దావీదు సౌలుని ఏదన్నా ఎప్పుడన్నా కొట్టాడా? లేదంటే ఒక మాట ఏమన్నా అన్నాడా? లేదంటే అతనికి అప్పు తీసుకుని డబ్బులు కట్టకుండా ఉండిపోయాడా? లేదంటే తోడొస్తానని చెప్పేసి రాకుండా పోయాడా? లేదంటే ఒక మాట ఏదన్నా అన్నాడా? సౌలుకి ఏం చేయలేదండి. కనీసం అతని మనస్సులో కూడా సౌలు గురించి వ్యతిరేకంగా ఆలోచించలేదు. ఎందుకు? దావీదు దేవుడు పక్షాన ఉన్నాడంటే ఆయన న్యాయం చేకూర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఏమీ చేయపోయినప్పటికీ కూడా సౌలు చంపాలని దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది ఈ విధమైనటువంటి అటాక్స్ మనకు ఉంటాయి. దావీదును చూసి మనం నేర్చుకుందామండి. కష్టాలలో మీరు కృంగిపోవద్దు దేవుని బిడ్డలారా. నేను పదే మీకు చెప్తున్నాను అదే మాట. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కృంగిపోవద్దు. మనందరం కూడా పాపులమే. అయినప్పటికీ శోధన వస్తే, రోగం వస్తే తట్టుకోలేం, కృంగిపోతాం, ఏడుస్తాం, కంగారు పడతాం. ఇక్కడ దావీదు కనీసం చెప్తున్నాను మరలా
అతని మనస్సులో కూడా సౌలు గురించి చెడ్డ ఆలోచన లేకుండా ఉన్నాడు. అయినప్పటికీ సౌలు ఎందుకు దావీదుని అటాక్ చేస్తున్నాడు తెలుసా? ప్రతి దినం చంపాలని. ఎంత భయంకరమైన మాట అండి! ఎందుకో తెలుసా? గొలియాతును చంపి ఆ యొక్క రోడ్డు మీద అతను తలపట్టుకొని మరి తీసుకుని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఒక మాట అన్నారు. ఏమని? సౌలు 1000 మందిని చంపుతాడు, దావీదు 10,000 మందిని సంహరిస్తాడు, లేదంటే గెలుస్తాడు అని. అంటే కొద్దిగా సౌలుని కంటే దావీదును హెచ్చించాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు మరి అద్భుతంగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద వచ్చినటువంటి ఆ యొక్క గొలియాతును చంపబట్టి ఆ సందర్భానుసారముగా దావీదును కొద్దిగా హెచ్చించారు, దావీదును కొంచెం కొనియాడారు, కొద్దిగా అప్రిషియేట్ చేశారు. అది వచ్చేసింది కుళ్ళుబోతనం. చూసాం ఎంత పని చేస్తుందో చూడండి. దేవుని బిడ్డలారా, కుళ్ళుబోతనమే కదా అని అనుకోబాకండి. అసలు ఏదైనా సరే మీ యొక్క హృదయానికి రానివ్వద్దు దయచేసి. ఎందుకంటే అది మేకై కూర్చుంటుంది. మీకు ఏది కూడా మీ హృదయంలోనికి రానివ్వద్దు. మత్సరము ఎముకలకు కుళ్ళు, ఎముకలనే కుళ్ళిపోయి చేస్తాయి. ఎంత ప్రమాదం చూడండి దేవుని బిడ్డలారా. రెండో పాయింట్ ఏంటంటే సౌలు చంపడానికి గల కారణం ఏంటంటే ఎంత వీరుడు ధీరుడులాగా దావీదు కనపడుతూ ఉన్నాడు. రేపు ఈ వీరుడిని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నా సింహాసనం ఏమైపోద్ది? పోతుంది. ఈ రెండే కారణాలండి. అది కూడా ఎవరు అనుకుంటున్నారు? సౌలు అనుకుంటున్నాడు, అంతేగాని ఎవరు అనుకోలే. అక్కడ ఆలోచన, మనస్సులో ఆలోచన కరెక్ట్గా ఉంటే దేవుడు హర్షిస్తాడట. ఆలోచన మనస్సులో కరెక్ట్గా ఉంటే దేవుడు సంతోషపడతాడు. అంతేకాదు, నీ వెంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. చాలామంది ఏంటంటే ఊహించేసుకుంటూ ఉంటారు ఎదురుగున్న వాళ్ళ గురించి. సౌలు కూడా అదే చేశాడండి. చాలా ఊహించేసుకొని ఒక ఫ్రేములు కట్టుకొని ఒక స్టోరీ అల్లేసి అదే ఉంటుంది. అయినా అవ్వకపోయినా మనకు అనవసరం. ఎవరి గురించి అయినా చెడు ఆలోచనలు మనకు ఉండరాదు. ఇది నేర్చుకోవాలి ఈ రోజున. ఇక్కడ ఏమీ జరగలేదు, సౌలు ఊహించేసుకుంటున్నాడు. ఏమనంటే నా సింహాసనానికి థ్రెట్. రెండోది ఏంటంటే కుళ్ళిపోతాను, నన్ను కాకుండా దావీదుని. అసలు దావీదే గనక గొలియాతుతో పోట్లాడకపోతే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క విరోధి అయినటువంటి ఆ గొలియాతును చంపకపోతే అసలు సౌలు ఏమయ్యేవాడు? అది మర్చిపోయాడు. అది ఎందుకంటే అతనికి ఆ కుళ్ళుబోతనం డామినేట్ చేస్తూ ఉన్నది. అది ఎక్కువగా అతనిలో ఉండిపోయింది. అదే నడిపిస్తుంది, ఆ చెడ్డ ఆలోచన నడిపిస్తుంది, ఆ కుళ్ళుబోతనం ఆలోచన నడిపిస్తుంది అతనిని. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక ఎవరి ద్వారా నడిపించబడుతున్నాం? దురాత్మ వల్ల నడిపించబడుతున్నాం. ఇది చాలా చాలా డేంజరస్ థింగ్ అండి. ఇది మామూలుగా అనుకోవద్దు. దురాత్మ చేత నడిపించబడినటువంటి ఎవరైనా సరే వాళ్ళ యొక్క అంతము ఖచ్చితముగా బాధకరమైనదే. లేదంటే నువ్వు చేసిన ఆలోచన బట్టి కానీ, నువ్వు చేసిన పనులను బట్టి కానీ దాన్ని అనుభవించాల్సిందే, ఖచ్చితం అది. ఇది ఎవ్వరు అనుకోలేదు, ఒక్క సౌలు మాత్రమే అనుకొని దావీదును అనుదినము చంపాలని అతడు ఎక్కడుంటే అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి ఈటలతో కానీ కత్తులతో కానీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అనుదినం. అతనికి ఏంటి, రాజై ఉండి రాజ్య పరిపాలన మానేశాడు, ప్రజలు ఏ విధంగా ఉన్నారో మానేశాడు, సొంత పనేంటి అది మానేశాడు. ఎదురుగున్నవాడిని ఎలా అటాక్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా వీళ్ళని నొక్కేయాలి, ఎలా వీళ్ళని బంధించేసేయాలి, వీళ్ళకి ఫ్రీనెస్ ఎట్లా ఇవ్వకుండా ఇదే పని. ఇట్లా ఉంటే అసలు ఎట్లా? మనం అసలు టార్గెటే మర్చిపోతాం మనం కదండి. అనవసరమైన వాటి వైపు మన దృష్టి ఉంచి మనం ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటాం. అదే జరిగింది సౌలుకి, అదే జరిగింది. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే దేవాది దేవుడు ఏ యొక్క కీడు కానీ ఏ కష్టం కానీ దావీదు దగ్గరికి రానివ్వలేదు. హల్లెలూయా. మళ్ళీ ఇంకొకసారి చదువుదామండి ఆ మాట. వెదికెనను అంటే సౌలు అంత ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు దావీదు పక్షానుండి దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అతని కుమారుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను వచ్చి అక్కడ దావీదును ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. అద్భుతమైనటువంటి మాట. సొంత కుమారుడు, పైగా మామూలు మధ్యుడు కాదు, ప్రథమ కుమారుడు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ప్రథమ కుమారుడి యొక్క పాత్ర కుటుంబంలో చాలా విలువైందిగా ఉంటుంది. ప్రథమ కుమారుడు, మొట్టమొదటి కుమారుడి యొక్క పాత్ర చాలా విలువైంది బిబ్లికల్గా. మొదటి కుమారుడు, పెద్ద కుమారుడైన యోనాతాను తన సొంత తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు తలచుకుంటే ఆ విధముగా వాళ్ళ సొంత వాళ్ళని నీ వైపు త్రిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల యొక్క పన్నాగాలు నీ మీద వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే నీకు సాయం చేస్తారు. హల్లెలూయా. అదే జరిగింది ఇక్కడ. ఏమంటున్నాడంటే, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు భయపడవద్దు. తర్వాత నువ్వు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు. చూడండి, ఇక్కడ తండ్రి రాజు అయితే ఎంత ఖ్యాతి అండి యోనాతానుకు, ఎంత ఖ్యాతి, ఎంత గొప్పతనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దావీదుతో, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడంటే దావీదుని అభిషేకము చేయట యోనాతాను చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అభిషేకము చేశారు? ప్రవక్త అయినటువంటి సమూయేలు అభిషేకము చేశాడు. అది చూశాడు యోనాతాను. అంతేకాదు, దావీదు జీవితాన్ని యోనాతాను చూశాడు. దావీదు జీవించే విధానము యోనాతాను చూశాడు. దావీదు ఎంత మంచోడో యోనాతాను చూశాడు. దేవుడు అన్నాడు ఆ మాటని. ఏమని? దావీదు నా హృదయానుసారుడని దేవుడు అన్నాడు. కానీ యోనాతాను చూసి దావీదు గురించి తెలుసుకున్నాడు. ఈజ్ ద కరెక్ట్ పర్సన్, నీతి నిజాయితీ కలిగినటువంటి వాడు అని తన సొంత తండ్రికి వ్యతిరేకముగా దావీదుతో మాట్లాడుతున్నాడు. సౌలు వల్ల కాదది. నేను పట్టుకోలేడు. ప్రతిదినం కాదు కదా, ప్రతి గంట ప్రయత్నం చేయని, పట్టుకోలేడు. రెండోది, నువ్వు భయపడవద్దు. మూడోది ఏమన్నాడు? నువ్వు ఇజ్రాయెల్ దేశానికి నువ్వే రాజు అవుతావు. అసలు ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ రాజు అవుతాడని దావీదు అనుకోలా. అభిషేకం చేశాడు, అతను మనసులో పెట్టుకున్నాడు అంతే. అంతేగాని ప్రగల్భాలు పోలేదు. నువ్వు ఇజ్రాయెల్కు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. ఎంత అద్భుతమైన మాట అండి. అసలు సౌలు గనక ఆ యొక్క సింహాసనం మీద ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు బబుక్కున ఏదో ఈ సౌలు చచ్చిపోతే వెంటనే యోనాతాను రాజు అవుతాడు. కానీ ఇక్కడ కంప్లీట్గా సొంత కుమారుడు, పెద్ద కుమారుడు, ఇంట్లో ప్రథమ పుత్రుడుగా ఉన్నటువంటి యోనాతాను, నేను నీకు సహకారిగా ఉంటా, నీ కింద నేను పనిచేస్తా. ఎందుకన్నాడో తెలిసే ఈ మాట? దావీదు యొక్క జీవితాన్ని యోనాతాను చూశాడు. దావీదు జీవించేటువంటి విధానమును యోనాతాను చూశాడు. రాజ్యం ఏలటానికి కరెక్ట్ అయినటువంటి నీతిమంతుడు, న్యాయవంతుడు కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కావాలి, కానీ చిన్న చిన్న వాటికి ముడుచుకునేటువంటి వాళ్ళు కాదు. యోనాతాను, నీవే రాజు అవుతావు, నీకు నేను సహకారిగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను. తర్వాత, ఇది నా తండ్రి అయిన సౌలకు తెలిసే ఉన్నదని, ఇది నా తండ్రి అయిన సౌలకు తెలిసే ఉన్నదని అతనితో చెప్పాను. ఏది? నీతో నేను క్లోజ్గా ఉంటున్నాను, అన్ని విషయాలకు నేను సహాయం చేస్తున్నాను. నా తండ్రికి తెలుసు నువ్వు రాజు అవుతావు అని తెలుసు, నేను నీకు సహాయం చేస్తాము, అన్ని విషయాలు కూడా నా తండ్రికి తెలుసు అని చెప్పేసి అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరచెను. ప్రభు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు అంటే ఇలా ఉండాలండి. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకముగా, మీ ఆత్మీయ తల్లిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు స్నేహితులను ఎంచుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యందు బలపరిచేటువంటి వారిని నువ్వు దగ్గరకు రానివ్వు.
ఈ విధముగా బలపరిచేటువంటి వారిని, దేవుని బట్టి బలపరిచేవారిని, దేవునిలో నిన్ను బలపరిచేటువంటి వారిని నువ్వు దగ్గరికి రానివ్వు. అన్యులతో గాను వెనక వెళ్ళిపోయి నీ గురించి కుళ్ళుకునేటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు. ఒకవేళ మీలో గనక మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చెత్తోళ్ళు ఉన్నారంటే వదిలేసేయండి, ఏం పర్వాలా. ఎందుకంటే చెత్త వాళ్ళకి ఎక్కువ స్నేహితులు ఉంటారు. సినిమాలకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళని మానేసేయి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసేయి. ఇంకోటి చేద్దాం. పబ్జీ గేముల్లో గ్రూపులు ఉంటారు కదా, అలాంటి ఎంకరేజ్ చేసే వాళ్ళందరూ నువ్వు కట్ చేసేయి. ఎండిపోయినటువంటి కొమ్మలను నువ్వు కట్ చేస్తేనే ఆ యొక్క చెట్టు బలంగా ఎదుగుతుంది. హల్లెలూయా. ఆ ఎండిపోయిన చెట్లు నువ్వు ఉంచావంటే ఆ ఎండిన కొమ్మ మామూలుగా ఉన్న కొమ్మను కూడా ఎండగొడుతుంది. నువ్వేంట్రా ఎప్పుడు చూసినా ఎంతకాలం తాగుతావురా, తాగబాక ఇంకా అనేటువంటి వాళ్ళని నువ్వు దగ్గరది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఏంట్రా, అబద్ధాలు ఆడకూడదుగా అనేటువంటి వాళ్ళని నువ్వు దగ్గరది. యోనాతాను అద్భుతమైన స్నేహితుడు దావీదుకి, మహారాజు అంతటి వాడును, దేవుని ఆత్మానుసారమైనటువంటి ఒక వ్యక్తిని యోనాతాను బలపరుస్తున్నాడనంటే ఇతనిలో కూడా ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నది. దేవునిని బట్టి బలపరిచాడు. ఆ సమయంలో దావీదు కృంగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో దావీదు వణికిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రాణాభయముతో కొట్టుమిట్టాడుతున్నాడు దావీదు. అతని గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అరణ్యములో బతుకుతున్నాడు, కొండల దగ్గర బతుకుతున్నాడు, సరైనటువంటి నీళ్లు లేవు, ఆహారం లేదు, ఒక పక్క మనస్సులో భయం, ఆదరించే వాళ్ళు లేరు. బలపరుస్తున్నాడు యోనాతాను. దేవుని బిడ్డలారా, ఇటువంటి స్నేహితులను మీరు దగ్గర తీయండి. అనవసరమైన చెత్తోళ్ళని మీరు విడిచిపెట్టండి. నీ జీవితానికి అది క్షేమం, నీ జీవితానికి అది ఆశీర్వాదం. మందిరానికి వెళ్తున్నా ఏం వెళ్ళావులే అంటే వాళ్ళ మాట వినేస్తారు. చెత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో మాట్లాడద్దు అసలు. మీరు నేను చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు దేవుళ్ళలోకి వస్తారంటే ఖచ్చితంగా వెళ్ళి నీ ఆత్మీయ స్థితిని బలహీనపరిచేటువంటి వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉండదు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క ఆత్మని యోనాతాను కలిగి ఉన్నాడు కనుక అద్భుతమైన మాటలండి. నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి ఈ మాటలు. నువ్వు భయపడద్దు. నా తండ్రి ఏమీ చేయలేడు. నేను రోజంతా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినా, ప్రతి రోజు కాదండి, గంటకి వచ్చిన నేను ఏం చేయలేడు. ఎందుకంటే నీ పక్షాన జీవము గల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షాన దేవుడు, సైన్యములకు అధిపతిగా పేరున్నటువంటి ఆ దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు. రానివుడు. అదే జరిగిందండి, అదే జరిగింది. ఆఖరికి సౌలు యొక్క జీవితం ఏమైందో తెలుసా? అతనితో పాటు ఉన్నటువంటి సైనికుడిని ఏమన్నాడంటే, నీ కత్తితో నన్ను చంపేయమన్నాడు. వాక్యంలో ఉందండి, నా సొంతది కాదు ఇది. నీ కత్తితో ఒక సైనికుడిని, ఒక పనివాడిని నీ కత్తితో నువ్వు చంపి నేను చంపుకోలేకపోతున్నాను. ఎందుకంటే నా ప్రాణం కదా, నా శరీరం కదా, నేను చంపుకోలేకపోతున్నాను, నువ్వు నన్ను చంపేసాయి. ఇది సూసైడ్ అండి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి సూసైడ్. ఇది ఆత్మహత్య. ఇది చూడండి, ఒక చిన్న కుళ్ళిపోతాను, అదే కదండి దావీదు ఏడవ చిన్న కుళ్ళిపోతాను, అదే కదా. ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో చూసారా? సౌలుని ఆత్మహత్య చేసుకోవడానికి తీసుకుని వెళ్ళి. ఎందుకంటే అతను ఉన్నంత కాలం దావీదు వెనకాలే, దావీదును చంపాలి, దావీదును చంపాలి, దావీదును. ఇదే అండి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, 1 సమూయేలు, 2వ సమూయేలు, అంతా ఇదే. దావీదును చంపాలి అని. యోనాతాను ఎప్పుడైతే దేవుని ఆత్మతో అన్నాడు అతను నిన్నేమీ చేయజాలడని, అదే జరిగింది. అయితే భయంకరమైనటువంటి ఈ యొక్క థ్రెట్, తన ప్రాణానికి సౌలు ద్వారా పడిన థ్రెట్ ఎంతకాలం ఉండి ఉంటుందండి? కరెక్ట్గా 10 సంవత్సరాలు పడ్డాడండి. 10 నిమిషాలు పడలేము మనం. ఎప్పుడు నేర్చుకుంటామండి? ఎప్పుడు నేర్చుకుంటాం? కష్టం వచ్చినప్పుడు 10 నిమిషాలు పడలేం. 10 సంవత్సరాలు అనుభవించాడు. ప్రాణం మీదకి వచ్చేసింది, మామూలుగా కాదు. నీ రాజ్యాన్ని తీసుకుంటాను, నీ ఆస్తిని తీసుకుంటాను, నీ కిడ్నీని తీసుకుంటానని కాదు, అతను ప్రాణం మీదకి వచ్చేసింది. 10 సంవత్సరాలు భరించాడు దావీదు. అయితే నేను ప్రశ్న వేస్తున్నాను, దేవుడు తన హృదయానుసారుడైనటువంటి అద్భుతమైన స్టేట్, ఈ మాట ఎవరి గురించి కూడా అనలేదండి. చాలామందితో అన్ని మాటలు అన్నాడు, కానీ చాలా బలమైనటువంటి మాట దావీదు గురించి అన్నాడు, నా హృదయానుసారుడని.
అంత అద్భుతమైనటువంటి శిష్యుడిగా లేదంటే దేవుని బిడ్డగా ఉన్నటువంటి దావీదుకు దేవుడు ఈ శ్రమలను ఎందుకు అలౌ చేశాడు, ఎందుకు అనుమతించాడంటే దేవుని మీద ఆధారపడటం దావీదు నేర్చుకోవాలి. మొదటి రోజే వచ్చేసేస్తే ఆ సౌలుని ఏదో ఒకటి చేసేసేసి ఆయన తరిమేసి ఆయన తిట్టేసి ఆయన కొట్టేసి పంపించేసాడు అనుకోండి, దేవుడు ఏం నేర్చుకునేవాడు? దావీదు దేవుని మీద ఆధారపడటం దావీదు నేర్చుకోవాలి. శ్రమలలో దేవుని వైపు తిరగడం దావీదు నేర్చుకోవాలి. కష్టములో ఏ విధముగా ప్రార్థన చేయాలో దావీదు నేర్చుకోవాలి. ప్రాణం మీదకి వచ్చినటువంటి అపాయమును కూడా ఎలా ఎదుర్కోవాలో దావీదు నేర్చుకోవాలి. 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. అందుకనే అద్భుతమైనటువంటి వ్యక్తిగా రాటుదేలాడు దావీదు. మనము కూడా కొన్ని సమస్యలు మనకు దేవుడు అనుమతిస్తున్నాడంటే, కొన్ని రోగాలు మనకు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడంటే, కొన్ని కష్టాలు మన జీవితంలో దేవుడు అనుమతిని దానికి ఇస్తున్నాడనంటే మనలను సరిచేయడానికే, మనలను బలపరచడానికే. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండకూడదు. దావీదును ఆ విధముగా శ్రమలు అనుభవించి ప్రతిసారి సౌలు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దావీదు దేవుడి వద్దకు వెళ్ళాడు, దేవునికి ప్రార్థన చేశాడు. గుహలో దూరడం, ప్రార్థన చేయడం, గుహలో దూరడం, ప్రార్థన చేయడం, అరణ్యంలోకి వెళ్ళిపోవడం, ప్రార్థన చేయడం. ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి కదా తెలుసా? దావీదు చిన్నతనము నుండే. గొర్రెల కాపరిగా దావీదు ఉన్నప్పుడు ఆ గొర్రెలను కాస్తూ ఒక చోట కూర్చుని హార్ప్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని తీసుకుని, వీణ అని రాసింది కానీ వీణ కాదండి, తప్పది. హార్ప్ అనేది వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని తీసుకుని దేవుని నామాన్ని మహిమ పరుస్తూ బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దావీదు యొక్క ఫౌండేషన్, అది పునాది అతని జీవితానికి. కనుకనే ఇక్కడ తర్వాత జీవితం అంతా ఏమి చెయ్యని దానికండి, కనీసం పాపం ఎరగడండి. మన భాషలో చెప్పుకోవాలంటే అంత భయంకరమైనటువంటి ప్రాణం మీదకు వచ్చినటువంటి పరిస్థితులను ఏ విధముగా ఎదుర్కొన్నాడంటే, ప్రతిసారి దేవుని వద్దకు వెళ్ళి అప్పుడు రాసినటువంటి కీర్తన ఒకసారి నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ 10 సంవత్సరాలలో ఉన్నప్పుడు చాలా కీర్తనలు రాశాడు. అందుకనే మీరు గమనిస్తారు, నా శత్రువులు అనేక మంది, నా మీద లేచువారు అనేక మంది, నీవే నా దిక్కయ్యా, నీవే నా అండయ్యా, నా హృదయాన్ని నీ వైపు ఎత్తుకొనిచున్నానయ్యా, నీ సహాయం నేను కోరుతున్నాను. ఎన్ని రాశాడండి దావీదు. ఇవన్నీ కూడా ఆ బాధలోంచి వచ్చినయే. చూద్దామండి ఒక్కసారి. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 59వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామండి. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా దేవా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పించుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నన్ను ఉద్ధరించుము. ఉద్ధరించడం అంటే ఏంటంటే అన్ని యాంగిల్స్ లో సమస్యను తీర్చు. పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము. 9వ వచనం. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దేవుడే. ఇక్కడ బలహీనమైనటువంటి స్థితిలో దావీదు ఉండి ఏమని పలుకుతున్నాడు? నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను, నీ సహాయం కోరుతున్నాను. మనం బలహీనమైన స్థితిలో పాట పాడుకుంటాం కదా, బలహీనమైన స్థితిలో బలమును ప్రసాదించు. అనేక మార్లు మనం బలహీనులుగానే ఉంటాం. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం బలహీనులుగానే ఉంటాం. కష్టము ఇబ్బంది వచ్చినప్పుడు మరింతగా బలహీనపడతాం. ఆ బలహీనమైనటువంటి స్థలములో బలమిచ్చువాడవు దేవుడే గనక మనం ఏమని ప్రార్థన చేయాలి? నా బలమా. దావీదు యొద్ద నుంచి మనం నేర్చుకోవాలి. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావో, నన్ను ఎప్పుడు కాపాడుతావో, నన్ను ఈ పరిస్థితుల నుండి ఎప్పుడు విడిపిస్తావో అని 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు దావీదు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవే. 10 సంవత్సరాలలో సౌలు ఎన్నిసార్లు అటాక్ చేసి ఉంటాడు, ఎన్నిసార్లు పన్నాగం చేసి ఉంటాడు, ఎన్నిసార్లు ఆలోచన చేసి ఉంటాడు. ఆ సమయం అన్నప్పుడల్లా
దావీదు కృంగిపోలా, దావీదు మనుషుల దగ్గర ఏడవల. ఎప్పుడు చూసినా ప్రొద్దుతిరుగుడు పువ్వువలే, ఎప్పుడు కష్టం వచ్చినా అప్పుడు వెంటనే నా బలమా, నన్ను కాపాడువాడా, నాకు సహాయము చేయవాడా, నా శత్రువుల నుండి నన్ను రక్షించేవాడా అని అనేకమైన పేర్లు దావీదు దేవాది దేవుడికి పెట్టుకున్నాడండి. ఆ పరిస్థితులు ఎలా ఉంటే ఆ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ఎత్తైన కోటవు నీవే. కోట దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే శత్రువులను లోపలకు రాకుండా ఉండేటువంటి దానికి సాదృశ్యముగా ఉన్నది. నా ఎత్తైన కోటగా ఉన్న ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. యోనాతాను పలికినటువంటి మాట, నా తండ్రిని నేమి చేయజాలడు, నువ్వే రాజు అవుతావు. ఆ బలపరిచినటువంటి మాటలను బట్టి ఎక్కడ కూడా చెక్కు చెదరక, ఎక్కడ కూడా ప్రాణభయం అతనికి లేకుండా, ఒకవేళ ఉన్న ఆ భయాన్ని రక్షించగలిగినటువంటి ఆ దేవుడికే మొరపెట్టుకుంటూ 10 సంవత్సరాలు కాపాడబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నా శత్రువులను అణగద్రొక్కువాడవు నీవే. ఆ శత్రువు ఏ విధమన్నా అవనివ్వండి, అది ఆర్థికమైనటువంటిది అవనివ్వండి, అనారోగ్య విషయం అవనివ్వండి. చూడండి, అపవాది ఏం చేస్తూ ఉంటుందంటేనండి, మనతో పాటు ఉన్నటువంటి మనుష్యులను ప్రేరేపిస్తూ ఉంటుంది. గమనించండి, కష్టం ఏదైనా మోస్ట్లీ మనుషుల ద్వారానే వస్తుంది. నీతో పాటు ఉన్న వాళ్ళని అది ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రేరేపించి వాళ్ళ ద్వారా పొడుస్తూ ఉంటుంది అపవాది నిన్ను. ఇది గమనించండి, అది ఎవరన్నావని. రెండోది ఎలా అంటే, శత్రువు అయిన అపవాది ఏం చేస్తుందంటే అనారోగ్యం తీసుకుని వస్తుంది. ఈ రెండు దావీదుకు అదే విధం వచ్చి, అనారోగ్యం అయితే రాలేదు కానీ మనుషుల ద్వారా అతనికి థ్రెట్ వచ్చింది. అనుదినము ప్రయత్నిస్తున్నాడు సౌలు. అంటే ఏ వాక్యం జ్ఞాపకం వస్తుంది మీకు? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మీ యొక్క శత్రువు అయినటువంటి అపవాది తిరుగుతున్నాడు. మనము కూడా అనుదినము కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, అనుదినము బాధలు వస్తుంటాయి, అనుదినము కష్టాలు వస్తూ ఉంటాయి, అనుదినము అవమానాలు వస్తూ ఉంటాయి. ఏ విధముగా దావీదు దేవుని వైపు తిరిగాడో కష్టం వచ్చినప్పుడు మనము కూడా అదే విధముగా తిరగాలి. దేవుని బిడ్డలారా, నన్ను రక్షించువాడవు నీవే. హల్లెలూయా. నన్ను కాపాడువాడు నీవే. నా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఆయనే అంటే అర్థం ఏంటి? ఆయన తప్పించి ఇంకెవ్వరు లేరని. చెప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవే. నా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఈ జీవము గల దేవుడిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇదే విధముగా ఆదరిస్తాడు, ఇదే విధముగా కనికరిస్తాడు, ఇదే విధముగా దీవిస్తాడు, ఇదే విధముగా కాపాడుతాడు. అనుదినము సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినా దేవుడు దానిని అనుమతించలేదు, అంటే కాపాడుతూ వచ్చాడు. అలాగే మనము కూడా అనుదినము ఒక్కొక్క సమస్య మనకు వస్తున్నప్పటికీ, అనుదినము కూడా మనకి ఇబ్బంది వస్తున్నప్పటికీ కూడా దేవుడే కాపాడుతాడు. శత్రువులు అనేక విధాలైనటువంటి సమస్యలు ప్రతి దినము కూడా మన దగ్గర తీసుకుని వస్తున్నప్పటికీ కూడా ప్రతి దినము ఆయన కాపుదల అదే విధముగా ఉంటుంది. కనుక ఇట్లా సంరక్షించే దేవుడును మనం నమ్ముకుందాం, ఆయనను ప్రార్థన చేద్దాం. కష్టాలలో, సమస్యలలో మన యొక్క ఆత్మీయ స్థితి బలపరచబడాలి కానీ బలహీనం అవ్వకూడదు. దావీదుకు అదే జరిగింది కనుక అద్భుతమైనటువంటి వ్యక్తిగా దావీదు బైబిల్ గ్రంథములో నిలిచిపోయాడు. మరి ఈ విధముగా మనం ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన సహాయాన్ని అడుగుదాం, కష్టములో దేవుని వైపు తిరుగుదాం, ఇబ్బందులలో దేవుని వైపు తిరుగుదాం, రోగాలలో దేవుని వైపు తిరుగుదాం, ప్రతి అసహాయ స్థితిలో దేవుని వైపు తిరుగుదాం, బలహీన సమయంలో దేవుని వైపు తిరుగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.